నా గత జన్మకి సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ అయితే కానీ నేను ఆర్య సార్తో హ్యాపీగా ఉండలేను. అను అను సార్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఏమీ లేకపోతే ఎవరైనా అంత సీరియస్గా ఆలోచిస్తారా? ఆ, నేనేం ఆలోచిస్తున్నాను సార్, నథింగ్. ఓ నో అను, సంథింగ్ ఇస్ దేర్, బట్ నువ్వు చెప్పట్లేదు, అవునా? అబే, అలాంటిదేం లేదు సార్, నిజం. అదే నేను అడుగుతున్నాను, ఆ నిజమేంటి అని. చెబుతావా చెప్పవా? పోనీ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నేను చెప్పనా? దేని గురించి సార్? చెప్పనా? చెప్పండి సార్. నువ్వు ఆలోచిస్తుంది దాని గురించే కదా? దాని గురించా? ఆ, అంటే ఏంటి సార్? అదే అను, నిన్న పానీపూరి బండి దగ్గర జరిగిన దాని గురించి. దాని గురించి ఏం కాదు సార్. అయినా దాంట్లో మీరే గెలిచారు కదా, ఇంకెందుకు ఆలోచిస్తాను. హలో శ్రీమతి గారు, నేను చెప్తుంది పానీపూరి కాంపిటీషన్ గురించి కాదు. మరి దేని గురించి సార్? ఆ కాంపిటీషన్ కన్నా ముందు జరిగిన అను అంతర్యుద్ధం గురించి. అను అంతర్యుద్ధం గురించా? అదెప్పుడు జరిగింది సార్? అదేంటను, చేసింది నువ్వే అయితే నీకు తెలియకపోవడం ఏంటి? పొసెసివ్నెస్ అనే ఆయుధంతో ఓకే సార్. చెప్పానా చెప్పానా? నేనేమి వాళ్ళ గురించి వెళ్ళొద్దనట్లేదు సార్. రోజు పానీపూరి తింటే హెల్త్కి మంచిది కాదంట, అందుకే వద్దన్నాను సార్. ఇంకెక్కడికైనా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఆమ్, హా, మొక్కజొన్న పొత్తులు తినడానికి వెళ్దాం సార్. అక్కడ కూడా అమ్మాయిలుంటారు. ఆ, ఆ, అంటే అది ఏది? అంటే సార్, ఈ మధ్య మొక్కజొన్న పొత్తులు కూడా పెద్దగా టేస్ట్ ఉండట్లేదంట, నాన్న చెప్పారు. సుబ్బు గారు హ్మ్, నీకు హ్మ్, చెప్పారు? అవును సార్.
బాగా మేనేజ్ చేస్తున్నావు. అయ్యయ్యో, మేనేజ్ ఏం లేదు సార్. కావాలంటే సినిమాకి వెళ్దాం సార్. అక్కడైతే ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు, ఓకేనా? ఈరోజు ఏం వారం సార్? అక్క, అక్క, నువ్వేంటి ఇక్కడ? అంటే పొరపాటున నా క్యాబిన్ అనుకొని వచ్చాను. సారీ. జస్ట్ ఎ మినిట్. సార్, తనకి ఆఫీస్ కొత్త కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది. నేను మొత్తం చూపించేసి వస్తాను. అను, నేను తనని ఆపింది దాని గురించి కాదు. మీరు ఇలా రండి. సార్, అది అను, మీరు రండి. మీ ఫ్రెండ్ అను పరిస్థితి ఏం బాలేదండి. న్యాచురల్గా అందరు ఆడాళ్లకు పొసెసివ్నెస్ అనేది ఉంటుంది. బట్ మీ ఫ్రెండ్లో మాత్రం అది పీక్స్లో ఉంది. మరీ అంత ఉండడం మంచిది కాదు కదా. కాస్త మీరైనా తనకు చెప్పండి. లేదంటే ఆ పొసెసివ్నెస్ కాస్త ఫోబియా అవుతుంది. అప్పుడు మీరు నాకు ఎదురుపడినా అడ్డుపడుతుంది. మీకెదురుపడే ఛాన్స్ లేదులేండి సార్. ఛాన్సే లేదా? అంటే అలాంటి సిచ్యువేషన్ రాదు అంటున్నాను. ఎందుకు? ఎందుకంటే తనేమో రాజ్పూత్. భర్త ముందు తప్ప ఆ ముసుగు వేరే వాళ్ళ దగ్గర తీయదు కదా. సో ఎదురుపడే సిచ్యువేషన్ రాదు అంటున్నాను. అలాంటి సిచ్యువేషన్ రాదు అంటున్నావు గాని వస్తే మాత్రం అడ్డుపడ్ను అని చెప్పట్లేదు. అడ్డుపడకుండా ఎలా ఉంటాను సార్? అలాంటి సిచ్యువేషన్ గనక వస్తే తప్పకుండా అడ్డుపడాలి. అడ్డుపడతాను కూడా. దీన్నే ఓవర్ పొసెసివ్నెస్ అంటారు. చూసారా, ఇది మీ ఫ్రెండ్ సిచ్యువేషన్. కొంచెం మీరైనా చెప్పండి తనకి. లేకపోతే తర్వాత నన్ను రూమ్లో పెట్టి బంధించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే సార్, నేను చెప్తాను. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను సార్. ఓకే అక్క. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. వీడేంటి స్మెల్ చూస్తున్నాడు?
ఈ స్మెల్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది. ఈ స్మెల్ ఏదో కొత్తగా ఉందే. కనెక్ట్ అయింది. ఆ స్మెల్లు ఈ స్మెల్లు రెండూ ఒకటే. శభాషా రఘుపతి, కళ్ళతో కనిపెట్టలేకపోయినా స్మెల్తో కనిపెట్టేశావు. ఎవరు? మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంటే కదేదో తేడా కొడుతుంది. అదే వాసన. ఎవరంటే మాట్లాడరేంటి? అమ్మో, ఏరి, అమ్మో అమ్మో, ఆ వాసన ఈ వాసన ఏ వాసన రావట్లేదుగా. అమ్మో, అనవసరంగా ఇటువైపు వచ్చినట్టున్నాను. హలో, ఏం వెతుకుతున్నారు? మిమ్మల్ని అడుగుతుంది, ఏం వెతుకుతున్నారు? అసలు ఎవరు మీరు? నా క్యాబిన్లో ఏంటి పని మీకు? అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? హలో, మిమ్మల్ని. సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. సార్. ఏయ్, ఎన్నిసార్లు పిలవాలి? సారీ సార్. ఎవరు తను? నా క్యాబిన్లో ఏం చేస్తుంది? ఇలా ఎవరెవరో క్యాబిన్లోకి వచ్చేస్తే మీరంతా ఏం చేస్తున్నారు? మాట్లాడు, చెప్పు. నీరజ్ సార్, ఏమైంది? చూడండి వదినమ్మా, తనెవరో నా క్యాబిన్లోకి వచ్చిందే కాకుండా ఏం అడిగినా అలా సైలెంట్గా ఉంటుంది. తనకి మాటలు రాక మాట్లాడట్లేదో, లేక ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడట్లేదో నాకు అర్థం కావట్లేదు. పరాయి వాళ్ళ ముఖమే చూడరనుకున్నాను, కనీసం మాట కూడా కలపరన్నమాట. అదేం కాదు సార్, కొత్త కదా, భయపడుతున్నట్టుంది అంతే. నీరజ్ సార్, తను నా ఫ్రెండ్ సుధా రాజ్పూత్. మీ ఫ్రెండా? అవును నీరజ్ సార్, ఈరోజే జాబ్లో జాయిన్ అయింది. అవునా? మరి ఆ విషయం తను నాకు చెప్పొచ్చు కదా. చెప్పాను కదా నీరజ్ సార్, కొత్త అని పొరపాట్లో వచ్చుంటుంది. ఏమైంది? దాదా అది సార్, ఏం లేదు సార్, నా ఫ్రెండ్ మన క్యాబిన్లోకి వచ్చి కన్ఫ్యూజ్ అయినట్టే నీరజ్ సార్ క్యాబిన్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యి వచ్చింది. నేను తీసుకెళ్తాను సార్. ఎక్కడికి? తన క్యాబిన్కి సార్. ఎందుకు? ఎందుకేంటి సార్, తన క్యాబిన్కి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? అను, టైం చూసావా? ఆల్రెడీ 1 దాటింది. తను అసలే మొహమాటస్తురాలు, అందులోనూ కొత్త. క్యాంటీన్కి ఒక్కతే ఏం వెళ్తుంది? సండే సార్. తనకి దగ్గరుండి క్యాంటీన్కి తీసుకెళ్ళి లంచ్ ఏర్పాటు చేయి. మీ ఏ, ఏమైనా ప్రాబ్లమా? హిందీ ఆతానా? బోల్తే నా. దెన్ కమ్ అను. సార్, తను అను, ఒక్కదాన్ని. జిండే విల్ టేక్ కేర్. ఓకే, కమ్ కమ్.
జండి జీ मिस सुधा राजपूत जी जी जाएंगे जी खाने के लिए? हाँ जी आइए। आइए। अच्छा है, बहुत अच्छा है। क्या आपका घूंघट घूंघट घूंघट। ठीक है आइए। అరే ఆగండి సార్, ఆగండి. అరే చెప్పేది మీకే సార్, ఆగండి, ఆగండి సార్. అరే ఆగండి సార్, నేను పిలుస్తాను సార్, నేను పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఏంటయ్యా నువ్వు ప్లీజ్ పిలిచేది? సార్, పక్క తప్పుకో. ఆగండి సార్, సార్ ఆగండి సార్. నమస్తే మేడం. నమస్తే. ఎవరండి మీరు? ఎందుకు మా వాచ్మెన్ ఆపుతున్నా ఆగకుండా వచ్చారు? ఆపితే ఆగిపోవడానికి మేము అప్పు కోసం ఇంటికి రాలేదు మేడం. మా క్లబ్కి కట్టాల్సిన బిల్లును కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. బిల్లా? ఏం బిల్ అండి? మీ కోడలు గారు మా క్లబ్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు మందు తాగుతూ కార్డ్స్ ఆడారు మేడం. డబ్బులు అడిగితే తర్వాత ఇస్తానంటున్నారు. సరే, డబ్బున్న ఫ్యామిలీ పేరున్న ఫ్యామిలీ కదా అని బిల్లు ఎక్కడ పోతుందిలే అనుకున్నాను. తర్వాత అడిగితే నా దగ్గర డబ్బులు లేవని చాలా రూడ్గా బిహేవ్ చేశారు మేడం. మేడం, మేము గట్టిగా అడిగేసరికి ఇదిగోండి ఈ రింగు మా మొహాన్ని కొట్టేసి వెళ్ళారు. మాన్సి, నీరజ్, నిశ్చితార్థం అంటే దేవుడు నిశ్చయించిన బంధాన్ని మనం దృఢపరుస్తున్నామని అర్థం. ఇది జస్ట్ రింగ్ కాదు, ఇట్స్ అ యూనివర్సల్ సైన్ ఆఫ్ ఎటర్నల్ లవ్. అంటే ఒకరికొకరు అనే లాయల్టీ, ఒకరి కోసం ఒకరనే సెంటిమెంట్, ఎప్పటికీ విడిచిపెట్టననే ట్రస్ట్ హోల్డింగ్. సో నెవర్ లూజ్ ఇట్. తను చేసిన బిల్లుకి ఈ రింగ్ వర్తబుల్ అవ్వట్లేదు మేడం. మా బిల్లు మాకిస్తే మర్యాదగా ఉంటుంది, లేకుంటే మా పవర్ చూపించాల్సి వస్తుంది. మాన్సే, మాన్సే! ఏంటి మోమిన్లా? మీరేంటి ఇక్కడ? అది అడగడానికి పిలిచాను మాన్సీ. వీళ్ళేంటి ఇక్కడ? నువ్వు డబ్బులు ఇవ్వాలంటున్నారేంటి? అంటే మామిన్లా, అది క్లబ్లో కొంచెం బిల్ ఎక్కువైంది. ఏయ్, ఆయన మీకు రింగ్ ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఆ రింగు ఇదేనా మాన్సీ? అవును మామిన్లా. మాన్సీ, ఇది ఆర్య నీకెంత ఇష్టంగా ఇచ్చాడో తెలుసా? తెలుసు మోమిన్లా, కానీ ఏం చేయను, ఆ టైంకి నా దగ్గర డబ్బులు లేవు. కట్టకపోతే వీళ్ళు వదిలేలా లేరు. అందుకే ఆ రింగు వాళ్ళ మొహాన కొట్టించా. మేడం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఓకే? ఏయ్, ఏంటి నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? ఆయన బిల్ ఎంత? 16.5 లక్షలు. ముష్టి 16 లక్షల కోసం ఇంటి దాకా వస్తారా? మోమిన్లా, ఆ డబ్బేదో వాళ్ళ మొహాన కొట్టేయండి.
మూసుకొని వెళ్ళిపోతారు. మాన్సి 16 లక్షలంటే అసలు ఏమనుకుంటున్నావు? అయినా అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? అది కూడా తాగడానికి పేకాట ఆడడానికి.